అనుమతులకు మించి అంతస్తుల నిర్మాణం, ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద భవనాల నిర్మాణం ఇరుకుగా మారుతున్న 11వ వార్డు. శరవేగంగా అభివృద్ధి పట్టణంగా గుర్తింపు పొందిన 11వ వార్డు కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తుంది. ఈ తరుణంలో భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదని 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు మించి అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూమి కబ్జాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూములను కంచెవేసి కబ్జాకు గురి కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ పెద్దలు మాణిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, మహమ్మద్ జానీ, అమర్ రెడ్డి, మునూర్ శ్రీను, కలిభీముల అశోక్, హరివర్ధన్ రెడ్డి, నరసింహులు, ఎస్ రామరెడ్డి, నరేష్ రెడ్డి, తీర్మల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరేష్ రెడ్డికి అందరికీ, నాతోటి నా మిత్రులందరికీ, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ వేయడానికి కారణము, పూతడిపల్లి గ్రామంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాపాడుకున్న అసైన్ భూములు కావచ్చు, ప్రతిష్ఠిత భూములు కావచ్చు, అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఉన్న రైతులకు భయపెట్టి, లేకపోతే గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి, వాళ్ళకు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకు ఏదో విధంగా లొంగపరుచుకొని భూములను కబ్జా చేయడం కానీ, వాళ్ళకి ఇచ్చే రేటు ఒక రేటు, వాళ్ళు అమ్ముకునే రేటు ఒక రేటు. ఈరోజు ఒక 3 సర్వే నెంబర్ల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి 161 సర్వే నెంబర్, అది అసైన్ భూమి. రెండవది 178 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. మూడవది 219 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. 219 సర్వే నెంబర్ అనేది 1 ఎకరా 1 గుంట ఉంటుంది. ఆ 1 ఎకరా 1 గుంట ఈ మధ్యలో 1 ఇయర్ మధ్యలో అది కబ్జా గురి కావడం జరిగింది. వాళ్ళకు ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇవ్వలేరు. రెండవది 161 సర్వే నెంబర్, అందులో శిల్పాలించరులో 135 అపార్ట్మెంట్స్తో ఒక అపార్ట్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పక్కనే అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. అంబేద్కర్కి యువతల కాలనీలనేమో రేకులు వేసుకొని వాళ్ళు 2007 నుంచి గుంట 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీ లేదు ఇప్పటివరకు, సర్టిఫికేట్స్ ఇయ్యరు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా రిపేర్ చేసుకోమని వాళ్ళ మీదకి బుల్డోజర్ తోలిచ్చాడు, జేసీబీ తోలిచ్చాడు, వాళ్ళే డిస్మెంటల్ చేసాడు. అదే 161 సర్వే నెంబర్ ఉన్న అపార్ట్మెంట్కు ఎన్ఓసీ వస్తుంది, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే 161లో ఉన్న సర్వే నెంబర్ 24 ఇండ్లు. దీని మీద ఆల్రెడీ ఇంతకుముందున్న కలెక్టర్ క్రాంతి గారు కూడా ఇంతకుముందున్న కమిషనర్ను సస్పెండ్ చేసి, ఎట్లా పర్మిషన్ ఇచ్చినామని సస్పెండ్ చేసి ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ చేయడం జరిగింది. ఆ 24 ఇల్లు వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ కమిటీ అని చెప్పి 161 సర్వే నెంబర్ అసైన్డ్ భూమిలో గ్రేటర్ కమిటీ ఎట్లా కడతారు? ఆ గ్రేటర్ కమిటీ కట్టుకున్నారు, సరే కట్టుకున్న 24 ఇల్లు వాళ్ళనే ఉండాలి కదా. అందులో ఈరోజు మళ్ళీ దాన్ని అమ్మడానికి పెట్టారు. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నిట్లా జేఎన్టీయూ 10 కిలోమీటర్లు, ఐఐటి 2 కిలోమీటర్లు, కలెక్టరేట్ 1 కిలోమీటరు, RRR 10 కిలోమీటర్లు, రింగ్ రోడ్డు ఒక 15 కిలోమీటర్లు అని అలా ఆప్షన్స్ పెట్టి దాన్ని ఒక డెమోగా చూపిస్తే ఆ 24 ఇల్లు అమ్మడానికి స్టార్ట్ చేసేది. ఆ 24 ఇల్లు మీరు ఎవరు కొనేటోళ్ళు అయినా సరే, ఎవరు కొనుక్కున్న వాళ్ళు అయినా సరే ఒకసారి ఆలోచన చేసి కొనండి. 161 సర్వే నెంబర్ ఏది ఉన్నా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, అది ఉన్నా 24 ఇల్లు ఎవరు ఉన్నా ఒకసారి ఆలోచన చేసి కొనుండి. ఎందుకంటే ఇంతకుముందు మనం హైడ్రా చూస్తున్నాం హైదరాబాద్లో. ఆల్రెడీ 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళకు డాక్యుమెంట్లు ఉన్నా, ఇంటి పన్ను కట్టినా, కరెంట్ బిల్లు కట్టినా, నల్ల బిల్లు కట్టినా, 40 ఏళ్ళ నుంచి ఉన్నా వాళ్ళు ఉండి అక్కడ సెటిలర్ అయినా వాళ్ళ ఇల్లు ఇప్పుడు గులగొట్టడం జరుగుతుంది. అది అందరం మనం చూస్తున్నాం, మన కళ్ళ ముంగడ జరుగుతుంది. రేపు మన సంగారెడ్డికి హైడ్రా రాదని గ్యారెంటీ ఏముంది? రేపు జరగబోయే రోజులు మనకి ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు కొనాలన్నా 161 సర్వే నెంబర్ 24 ఇల్లు కానీ, లేకపోతే ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్ ఏదైతే 135 ఫ్లాట్స్తో కట్టే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ కూడా 161 సర్వే నెంబర్. దయచేసి నేను అధికారులను ఒకటే కోరుతున్నా, 161 సర్వే నెంబర్ అసైన్ భూమి వాళ్ళకి ఎన్ఓసీ వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే 161లో ఉన్న అంబేద్కర్ కాలనీ పేదవాళ్ళు 2007 కొనుక్కున్నారు. ఇవేమో 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి ఏది 24 ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ మొన్న ఈ మధ్యలో 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. వాళ్ళకి ఎన్ఓసీలు వస్తాయి. అదే 2007-8 నుంచి వాళ్ళు రేకులు వేసుకొని కట్టుకున్న వాళ్ళకు అదే సర్వే నెంబర్లో, ఒకటే సర్వే నెంబర్లో
ఎందుకు ఎన్ఓసి రాదు, ఎందుకు పట్టా సర్టిఫికేట్స్ ఇయ్యరు, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా లేకపోతే గరీబులేనా, ఎందుకు అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా మన ఓపెన్ ప్లేస్ ఎక్కడెక్కడైతే ఉందో మన కాలనీలో అన్ని కబ్జాలు చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ ప్లేస్ అంటే మన కాలనీలో మీరు మనం ఏ కాలనీలో ప్లాట్స్ కొనుక్కున్నా అందులో ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పార్క్ అని ఇస్తారు. ఆ పార్కులన్నీ కబ్జా గురవడం జరుగుతుంది. మనం కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నామని ఆలోచన చేయకుండా మనకు ఒక పార్క్ ఉంది, రేపు మనకు ఒక పిల్లలు ఉంటారు, ఆ పార్కులో మన పిల్లలను చిన్న పిల్లలు ఉంటారు, ఆ పార్క్ మన చిన్న పిల్లలకు కావాలి. ఏ అధికారులు, ఏ శాఖ అధికారులు అయినా సరే, రెవెన్యూ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్య కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ అధికారులైనా ఈ 11వ వార్డులో చాలామంది ఉన్నారు. మీరు కూడా అధికారులు అందరూ ఆలోచన చేయండి. మన వార్డును మనం అందరం కలిసి కాపాడుకుందాం. ఇక ముందు మనకి ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, ఏ పార్కు మనకు వదిలేసినా, ఇప్పుడు మనకు 7 కాలనీలు ఉన్నాయి, పెద్ద కాలనీలు ఉన్నాయి. 7 కాలనీ: శిల్పా వెంచర్, కాకతీయ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, శిరీష వెంచర్, రెడ్డి కాలనీ, బాలాజీ కాలనీ అండ్ అనంత్ రెడ్డి కాలనీ. ఈ కాలనీలకు కలిపి ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఫేమస్ అప్పుడు రైతులు వ్యవసాయం చేయంగా, పెద్దవాయం అంటే ఫేమస్. రైతులు వ్యవసాయం చేయంగా ఏం చేసారు, దానికి సర్వే నెంబర్ లేదు. అప్పుడు 40 ఏళ్ళ కింద ఉన్న రైతులు ఏం చేశారంటే, ఇట్లా అక్కడ ఉన్న షేర్ ప్రకారం 40 సంవత్సరాల కింద ఉన్న రైతులు అక్కడ ఉన్న షేర్ ప్రకారం ఆ 39 గుంటల్లో 3.5 గుంటలు అక్కడ బంగారు నేసమ్మ గుడి అని ఉంటుంది, ఆ గుడికి వదిలేసి మిగతా 35 గుంటలన్నర అయితే ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూమి షేర్ ప్రకారం మనిషికింత గుంటలు పంచుకోవాలి. ఒక 10-15 మంది రైతులు ఉంటారు. ఆ రైతులు కూడా ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు అండ్ మైనార్టీ ఉన్నారు. వాళ్ళు షేర్ ప్రకారం పంచుకోరు. ఇది 40 సంవత్సరాల కింద. అయితే ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 2-3 ఉండొచ్చు. ఈ 10-15 రైతుల దాంట్లో ఒక 2-3 బతుకున్నారు. అయితే దీని తదనంతరం ఏమైంది, 2 సంవత్సరాల కింద ఏం జరిగింది, దానికి బై సర్వే నంబర్ గుర్తించి 78 సర్వే నంబర్ జాగా పార్కు మన కాకతీయ కాలనీకి సంబంధించిన 2007లో ఈ రైతుల తదనంతరం వారసులు ఉన్నారు. ఆ వారసులందరూ కలిపి ఒక 10-15 ఎకరాలు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక వెంచర్ చేసి పార్క్ కన్నా వస్తుంది, లేకపోతే గుడి కన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. ఆ వదిలేసిన జాగాను ఈరోజు 2022లో దానికి సర్వే నెంబర్ యాడ్ చేసి దాన్ని ఏంటి వెంచర్ కూడా కరెక్ట్ చేయలేరు. 20 ఫీట్ల రోడ్లు ఈ టైంలో 20 ఫీట్ల రోడ్లు చేస్తారు, ఏ వెంచర్లో చేస్తారు. ఒక రోడ్ 30 ఫీట్లు ఉన్నది, ఒక రోడ్ 20 ఫీట్లు ఉంది. ఆ ప్లాట్లు కొనే వాళ్ళు కూడా రేపు అమ్ముతున్నారా అనేది ఇంకా కరెక్ట్ తెలియదు. ఒకవేళ కొనేవాళ్ళు కూడా కొనకుండి, ఒకవేళ కొన్న వాళ్ళు ఇబ్బంది పడకుండి, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అది మీకే ఇబ్బంది అవుతుంది. మనము ఒక ప్లాట్ కొనాలంటే లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నాం. ఒక ప్లాట్ కొనాలంటే మనం ఎంత కష్టపడి కొంటున్నామో మనకు తెలుసు. అమ్ముకునే వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేటోళ్ళం కొన్న వాళ్ళం. రెండవది 219 సర్వే నెంబర్. ఇప్పుడు మాకు ఈ అన్ని ల్యాండ్లు కూడా 11వ వార్డులో ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ కడదామంటే జాగలేదు మాకు. 11వ వార్డులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టుకుందామంటే జాగలేదు. రేపు మాకు హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే మహిళా సమైక్య భవనాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరాత్రి ఏమైనా భవనాలు గవర్నమెంట్ సంబంధించిన మాకు ఏమన్నా శాంక్షన్ అయితే మేము ఎక్కడ కట్టుకోవాలి? ల్యాండ్ అంతా కబ్జాకు గురైన తర్వాత, పార్కులన్నీ కబ్జాకు గురైన తర్వాత మేము అవి ఎక్కడ కట్టుకోవాలి? రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న 35 గుంటలు అనేది 219 సర్వే నెంబర్లో 35 గుంటలు, ఇది ఒక 6 నెలల కిందనో సంవత్సరం కిందనో రిజిస్ట్రేషన్ అయింది. ఆ పక్కకు 7 గుంటలు ఉంటాయి రైతులేదు. ఆ దానికేమో 34 గుంటలకేమో ఎన్ఓసి చేయం, ఆనే పోయి కూర్చుంటాం. రెండవది 34 గుంటలకేమో ఎన్ఓసి వస్తుంది. మరి పక్కకున్న అదే సర్వే నెంబర్లో 219 సర్వే నెంబర్ల మరి పక్కకున్న రైతుకు ఎన్ఓసి ఎందుకు ఇయ్యారు? అంటే వీళ్ళకేమో బిల్డర్లకేమో ఎన్ఓసీలు వస్తాయి, రైతులకు ఎన్ఓసి ఎందుకు రావు? నేను అధికారులను అందరినీ అడగదలుచుకున్నా. ఇంకో విషయం, మాకు ఒక శిరీష వెంచర్ అని ఉంటుంది కొత్లాపూర్ రోడ్డుకు. అక్కడ ఆల్రెడీ శిరీష వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్ అది కూడా ఓపెన్ ప్లేస్ పార్క్ వదిలేసారు హెచ్ఎండిఏ నుంచి. అక్కడ ఒక కాంట్రాక్టర్ దాన్ని డంపింగ్ యాడ్గా వాడుకున్నాడు. అంటే మెటీరియల్ డంపింగ్ మొత్తం, ఏది కంకర కానివ్వండి, ఇసుక కానివ్వండి, అదంతా డంప్ చేసుకుంటారు. పార్కులు ఉన్నాయి ఎందుకు? అసలు అధికారులు ఏం చేస్తారు? పార్కులు ఎందుకు వదులుతారు? పార్కులు దేని గురించి వదులుతారు? డంప్ యాడ్ కదండి. డంప్ యాడ్ అంటే మామూలుగా డంప్ యాడ్ అంటే చెత్త చెదారం అని కాదు, కానీ దాని కంకరలు, ఇసుక అక్కడ స్టాక్ పెట్టుకుంటారు. ఎవరైనా పార్కులో ఇసుక డంప్ యాడ్ ఖర్చు పెట్టి ప్లాట్స్ ఉన్నారు మా దగ్గర ఇక్కడ 11వ వార్డులో అమ్మిరు కొన్నారు. మేము ప్లాట్స్ కొనుక్కున్నాం, మీరు ముందు తరానికి ప్లాట్స్ కొన్నారు, సరే బాగానే ఉంది, భవిష్యత్ తరాలకు ప్లాట్స్ కొన్నారు, మా పిల్లలకు బాగుపడతారని ఉన్నారు. మీ ప్లాట్స్ ఉంటున్నాయా పోతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక 10 మంది టీం తయారైంది.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ